శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 34 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 2 అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఈ దినం అనగా 29/7/2026 ఉదయం ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా 2 వ్యక్తులు అనుమానాస్పదంగా బ్యాగులతో వెళ్తుండగా వాళ్ళని పట్టుకుని విచారించగా వాళ్ళిద్దరి యొక్క పేర్లు అడగగా మొదటి వ్యక్తి పేరు అనిల్ కుమార్ గౌడ్, సర్దార్పూర్ విలేజ్, ధరాకోట్ పిఎస్, గంజాం డిస్ట్రిక్ట్గా తెలియజేశాడు. రెండోవాడు మునాపద జే దెంగపద పలసర బ్లాక్ అండ్ పిఎస్, గంజాం డిస్ట్రిక్ట్గా తెలియజేశాడు. వాళ్ళిద్దరు బ్యాగులు తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర సుమారు 34.290 కేజీల గంజాయి అనేది దొరకడం జరిగింది. ఈ ఇద్దరు వ్యక్తులు గంజాం డిస్ట్రిక్ట్ బహార్గూడ విలేజ్ సంబంధించిన కుంజో జనా దగ్గర గంజాయి తీసుకొని సూరత్ వెళ్తుండగా ఈ సూరత్ వెళ్ళడానికి ఇచ్చాపురం రైల్వే స్టేషన్కి వస్తుండగా మార్గంలో మనకు పట్టుబట్టారు. వీళ్ళ దగ్గర నుండి గంజాయిని ఒక ఆండ్రాయిడ్ మొబైల్ను, ఒక కీప్యాడ్ మొబైల్ను గంజాయిని సీజ్ చేయడం జరిగింది. వీళ్ళపై కేసు కట్టి రిమాండ్ నిమిత్తం సోంపేట మేజిస్ట్రేట్ పేరు వద్ద ప్రొడ్యూస్ చేయబడుతుంది. గవర్నీలైన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ సార్ సూచనల ప్రకారం గంజాయిపై నిరంతర నిఘా కొనసాగుతోంది. గంజాయిపై ఎటువంటి సంబంధాలు కలిగి ఉండినా, గంజాయి సేవించిన, అక్రమంగా సరఫరా చేసిన, రవాణా చేసిన, ఏ విధంగా చేసినా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోబడుతుంది.